రేపే మా జీవన జ్యోతిలో బిగ్ టెస్ట్ రాబోతుంది. రాబోయే ఎపిసోడ్లో కుట్టి ఆదిత్యని పెళ్లి చేసుకుంటుంది. అది చూసి కుటుంబం అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక ఈరోజు ఎపిసోడ్లో సూర్య జ్యోతి ఇద్దరు కలిసి ఇక కుట్టిని వెతకడానికి వెళ్తూ ఉంటారు. ఇక ఇక్కడ శశికాంత్ సునందని ఒప్పిస్తూ ఉంటాడు. అసలు ఈ అమ్మాయి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఈ అమ్మాయి మన కోడలైతే బాగుంటుంది. ఎందుకంటే నువ్వే కదా అన్నావు సునంద, ఆ రోజు ఆ అమ్మాయి పెద్దలంటే గౌరవం లేదు, పెద్దలంటే మర్యాద లేదు అంటే ఆ రోజు నేను ఏదో అనుకున్నాను. కానీ ఈరోజు నాకు అర్థమవుతుంది అదే నిజమని. కానీ ఈ అమ్మాయి ఆదిత్య గారు అని మర్యాద పిలుస్తుంటేనే అర్థమవుతుంది ఈ అమ్మాయి మన అబ్బాయిని ఎంత మంచిగా చూసుకుంటుందో. ఇలాంటి కోడల్ని మనం తీసుకురాలేము. ఎందుకంటే తనంటే తానే నేను ఆదిత్య గారిని పెళ్లి చేసుకుంటానని వచ్చింది. తనంతట తానే మనస్ఫూర్తిగా మన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. అలాంటి అమ్మాయి మనకు దొరకదు. ఒకవేళ దొరికినా కూడా మన ఆస్తి కోసం, డబ్బు కోసం వస్తుందే తప్ప ఆదిత్య కోసం ప్రేమించి పెళ్లి చేసుకోదు అని అంటూ ఉంటాడు. అది కాదండి, నువ్వేం చెప్పకు సునంద, ఇక మన కోడలు ఈ అమ్మాయి, నేను ఫిక్స్ అయ్యాను అని శశికాంత్ అంటూ ఉంటాడు. నువ్వు కూడా ఏం ఆలోచించకు, ఇప్పుడు మనం ఆదిత్యని ఒప్పించాలి అని అంటుంటాడు. అది కాదండి, నేను ఇందాకని ఆదిత్యకు చెప్పాను జీవన వెళ్ళిపోయిందని. ఇప్పుడు ఆ విషయం చెప్తే నేను ఆదిత్యని ఫేస్ చేయలేను అని అంటుంటాడు. ఇప్పుడు మనం ఏదో రకంగా ఆదిత్యని ఒప్పించాలి అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక ఆదిత్య దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు జీవన వెళ్ళిపోయింది కదరా, ఇక జీవన వెళ్ళిపోతే ఇంకో అమ్మాయి కూడా ఉంది అని అంటుంటే ఇక షాక్ అవుతూ ఉంటారు. నన్ను ఏమనుకుంటున్నారు అమ్మ నాన్న, ఒకరు వెళ్ళిపోతే ఇంకోరిని చేసుకుంటట్టు అనిపిస్తున్నానా? అయినా నేను మనిషినా పశువునా? నేను ఎలా కనిపిస్తున్నాను మీకు అని అంటుంటే, అది కాదురా నేను చెప్పేది విను. జీవన అనే అమ్మాయి నిన్ను ఇష్టపడి ఈ పెళ్లి చేసుకోలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిన్ను బలవంతం చేస్తే ఈ పెళ్ళికి ఒప్పుకుంది. కానీ చివరి క్షణంలో ఈ పెళ్ళిని తప్పించుకొని పారిపోయింది. కానీ ఈ అమ్మాయి అలాంటిది కాదు. ఈ అమ్మాయి చాలా మంచిది. నిన్ను ఇష్టపడి తనంట తానే వచ్చింది. నిన్ను ఎంతో ప్రేమగా ఆదిత్య గారు అని కూడా పిలుస్తుంది. ఈ అమ్మాయి నిన్ను బాగా చూసుకుంటుంది. మాలాగే బాగా చూసుకుంటానన్న నమ్మకం మాకు కలిగిందిరా. ఒకసారి నువ్వు అమ్మాయితో మాట్లాడరా, నీకోసం అందులోనే వెయిట్ చేస్తూ ఉంది అని అంటూ ఉంటాడు శశికాంత్. అది కాదు డాడీ, నేను మనిషినా, ఏమనుకుంటున్నారు, నాకు కూడా మనసు ఉంటుంది. అలా అని నేను ఎవరిని పడితే వాళ్ళని ఎలా చేసుకుంటాను అని అంటుంటే, ఈ అమ్మాయి చాలా మంచిదిరా, ఒక్కసారి ఆలోచించు, నీకోసం ఎదురు చూస్తుంది, ఒక్కసారి అమ్మాయితో మాట్లాడి చూడు అని అంటుంటే ఇక సరే అని చెప్పి ఇక ఆదిత్య సరే రమ్మను అని అంటుంటాడు. ఇక కుట్టితో శశికాంత్, మా అబ్బాయి మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. కానీ నువ్వు మా అబ్బాయిని ఒప్పించడానికి సిద్ధంగా ఉండాలి. మా అబ్బాయి ఈ పెళ్ళికి ఒప్పుకోవాలి, అలా నువ్వు మాట్లాడాలి అని అంటుంటే సరే అని చెప్పి ఇక కుట్టి లోపలికి వెళ్తూ ఉంటుంది. కుట్టి ఆదిత్య దగ్గరికి వస్తూ ఉంటుంది. మీరు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నారో తెలుసుకోవచ్చా? నన్ను ఇలా చూశారు కదా, నేను నడవలేనని తెలుసు కదా, నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. అది మా జ్యోతమ్మ ఏ తప్పు చేయలేదు, ఈ యాక్సిడెంట్ కావాలని చేయలేదు. తను ఏ తప్పు చేసే మంచి కాదు. నన్ను చిన్నప్పటి నుంచి తను చదివించింది, నన్ను ఆలన పాలన చూసుకుంది, నన్ను లాయర్ చేయాలనుకుంది. అలాంటి జ్యోతమ్మ ఏ తప్పు చేయదు. ఇక అమ్మాయి ఇష్టం లేక బలవంతంగా అందరు కలిసి ఈ పెళ్ళికి ఒప్పించారు. తను అందుకే పారిపోయింది. కానీ నేను జ్యోతమ్మ కోసం ఇష్టపూర్వకంగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య, అంటే మీ జ్యోతమ్మ కోసం నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావే తప్ప నా కోసం కాదు కదా అని అంటూ ఉంటాడు. అది కాదు, నేను మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. మా జ్యోతమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను, నేను బాగా చేసుకుంటాననే నమ్మకం నాకు కలిగింది కాబట్టే నేను వచ్చాను. నేను బాగా చూసుకుంటాను, నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను, మీ అమ్మ నాన్నలాగా నేను చూసుకుంటాను, అందుకే మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటకి ఆదిత్య నవ్వుతూ, నువ్వు నీ స్వార్థం కోసమే ఈ పెళ్లి చేసుకున్నావని తెలుసు, కానీ నీలాగా నేను కూడా ఆలోచించాను. నీకు నీ స్వార్థం ఎంతో ఇంపార్టెంటో నాకు కూడా అంతే ఉంది. కానీ నేను ఈ పెళ్లి చేసుకోవడానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్కి నువ్వు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అని అంటూ ఉంటాడు. సరే, మీరు ఏ కండిషన్ అయినా సరే నేను ఒప్పుకుంటాను అని అంటుంటే, అంటే మీరు ఏ కండిషన్కైనా ఒప్పుకుంటానంటేనే అర్థమవుతుంది మీ జ్యోతమ్మ అంటే మీకు ఎంత ఇష్టమో, మీరు మీ మాటకి ఎంత పట్టుదలగా ఉన్నారో. అప్పుడు ఇక అగ్రిమెంట్ తీసి ఇక ఆదిత్యని
ఈ అగ్రిమెంట్ మీద మీరు సైన్ చేయాలి. అగ్రిమెంట్లో ఏముందో నేను చదువుతానని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక అగ్రిమెంట్లో భవిష్యత్తులో నేను ఈ పెళ్ళికి ఇష్టం లేకపోవచ్చు, నేను ఈ ఇష్టం లేక మన బంధం విడిపోతుంది, ఎవరైనా ఎప్పుడైనా విడిపోవచ్చు అని దాంట్లో ఉంటుంది. ఇక అది విని ఒక్కసారిగా ఆనంది షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అలా షాక్ అయ్యారు? అయినా ఈ ఒప్పందం మనం ఇష్టపడి పెళ్లి చేసుకుంది కాదు కాబట్టే ఈ ఒప్పందం. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరైనా ఇష్టం లేకపోతే ఈ బంధానికి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఇష్ట ప్రకారం కాదు, మన కుటుంబాల కోసం ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నావు. అందుకే నేను ఈ కండిషన్ పెట్టాను. ఈ కండిషన్కి మీకు ఓకే అయితేనే సంతకం పెట్టండి, లేదంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. నేను జ్యోతమ్మ కోసం ప్రాణాలైనా ఇస్తాను, ఇక నా జీవితమే లెక్క అని మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇటు ఇవ్వండి ఆదిత్య గారు, నేను దేనికైనా సైన్ పెడతాను అని అంటుంటే ఆదిత్య షాక్ అవుతూ ఉంటాడు. ఇదిగోని తీసుకొని అని అంటుంటాడు. ఇక పెన్ తీసుకొని గబగబా సైన్ పెడుతూ ఉంటే అందులో జీవన కోసం ఈ అగ్రిమెంట్ రాశాను, ఇప్పుడు నేను నేమ్ చేంజ్ చేయాలి, మీరు నేను చెప్పండి అని అంటుంటే ఆనంది అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆనంది సైన్ చేస్తూ ఉంటుంది. ఇక అందరూ వెతుకుతూ ఉంటారు ఆనంది కోసం. ఇక కుట్టి ఆదిత్యలు ఇద్దరు ఈ పెళ్లి చేసుకుంటున్నాను అంగీకరించి ఇక శశికాంత్ సునంద ముందు అంటూ ఉంటారు. మేము ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాము, మీరు ఎక్కడ చేస్తారు, ఎప్పుడు చేస్తారో చెప్పండి అనగానే ఇక శశికాంత్ వెంటనే ఎక్కడో ఎందుకు, ఇప్పుడే చేస్తాను, ఇక్కడే చేస్తాను అని ఇక తాళిబొట్టు తీసి ఆదిత్యకి ఇస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య ఇక తాళిబొట్టును పట్టుకొని ఇక ఆనంద్కి కడుతూ ఉంటాడు. ఇక ఇక్కడ అందరూ వస్తూ ఉంటారు. ఇక అది చూసి పెళ్ళి అవడం ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అందరూ.